ఒక ప్లాట్ తీసుకున్నాము, నివాసం ఉంటున్నాము. నివాసం ఉండిన నుంచి మనం ఎప్పుడైతే గృహప్రవేశం చేసుకుని ఉంటున్నామో ఆ ఇల్లు మనకు యోగిస్తుందా లేదా అనేది మనకు 1-2 నెలల్లో ఎమ్మటే తెలిసిపోతుందమ్మా. ఎందుకంటే ఎలాంటి నష్టాలు ఉన్నాం, ఇదివరకు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం ఇబ్బంది పెడుతున్నాం, ఏం సుఖపడుతున్నాం అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మన బాడీ లాంగ్వేజ్ మనకు చెప్పేస్తుంది. ఆ ఇంట్లో వెళ్ళగానే ఎమ్మటే జ్వరము, జలుబు, దగ్గుతో ఒక వారం 10 రోజులు మనం బాగా ఇబ్బంది పడుతున్నామంటే ఇక్కడ కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి, అంటే వాస్తు అనుకూలంగా లేదు. కానీ వాతావరణ మార్పుల వలన వచ్చే చిన్న చిన్న దగ్గు, జ్వరము అది సహజమమ్మ. అలా కాకుండా కంటిన్యూగా ఇబ్బంది పడుతున్నామంటే ఏదో వాస్తు దోషం ఉంది. కొత్తగా ఆ ఇంట్లో వచ్చిన తర్వాత హెడేక్ అంటే తలనొప్పితో మన వారం 10 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇంట్లో కొన్ని దోషాలు ఉన్నాయని మనం గుర్తించాలమ్మా. వెంటనే నిపుణులను తీసుకెళ్ళి అక్కడ సరి చేసుకునే అవకాశం ఉంటే సరి చేసుకోవాలి, లేకుంటే ఇల్లు మార్చుకునే అవకాశాలు ఉంటే ఇల్లు మార్చుకోవాలమ్మా. అలా కాకుండా ఇంకా చాలా మంది అంటే మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్మ, వాస్తుకు అనుకూలం కట్టుకున్న తర్వాత మనకు కొన్ని ఫంక్షన్స్ అవుతున్న తర్వాత కొంతమంది ఆ ఇంటి మీద నెగటివ్ ఎఫెక్ట్ పడేసిపోతారు. నెగటివ్ అంటే కళ్ళ నుంచి చెడు శక్తి అనేది మన ఆ ఇంటి మీద వచ్చేస్తుంటుందమ్మా. అప్పుడు దాన్ని నరఘోష అంటాము. ఇలా నరఘోషతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారమ్మా. ఎన్నో రకాల పరిహారం చేసుకున్న వాళ్ళకు ఇబ్బంది అంటే తొలగదనమాట. చాలామంది గురువుగారు మేము వాస్తు ప్రకారం కట్టుకున్నాం, ఎన్నో పూజలు చేసాం, అయినా మాకు ఒక డిఫరెంట్గా ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంటారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి చూసి కొన్ని సలహాలు ఇస్తుంటానమ్మా. నరఘోషతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదేవిధంగా నరఘోషతో వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటేనమ్మా, నేను ఎందుకంటే చాలామంది అంటే గురువుల్ని తీసుకెళ్ళి ఆ దోష నివారణ చూసుకునే శక్తి కొంతమందికి ఉండదనమాట. నేను వాళ్ళకి ఇచ్చే సలహా ఒకటేనమ్మా. వరంగల్లో భద్రకాళి అమ్మవారు టెంపుల్ ఉన్నది. ఆ అమ్మవారి టెంపుల్లో మీరు దర్శనం చేసుకొని హారతి తీసుకుంటే చాలమ్మా, మన శరీరం మీద ఉన్న నెగటివ్ శక్తులన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే నేను ఎంతో మందికి సలహా చెప్పడం జరిగింది, వాళ్ళ అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. భద్రకాళి వెరీ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ వరంగల్ అమ్మ. ఒక వరంగలే కాదు, మన తెలంగాణలో అంత పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. నరఘోషతో బాగా ఇబ్బంది అనుకుంటే అక్కడికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, ఆ దోషాన్ని కూడా నివారణ చేసుకోవచ్చు. అమ్మవారు అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట.